హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు వీడియోలో మనకు గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేటువంటి రావడం జరిగింది. ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్ అందరికి కూడా. ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, తర్వాత బీఎడ్, బీపెడ్ మొదలగు కోర్సులు ఎవరైతే చదువుతున్నారో రెగ్యులర్గా, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ స్టూడెంట్స్ నుంచి రావడం జరిగింది. సో మరి ఆ యొక్క నోటిఫికేషన్లో ఏముంది అనేటువంటి డీటెయిల్గా వీడియోలో చూద్దాం మనం. ఓకేనా? వీడియో మొత్తం కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఒకసారి వెబ్సైట్లోకి వెళ్దాము. ఈపాస్ వెబ్సైట్ ఇది, తెలంగాణ epass.cg.gov.in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేటువంటిది. సో మనకు ఈ నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే స్కాలర్షిప్కు సంబంధించినటువంటిది. ఎవరైతే 2023-24 సంవత్సరానికి స్కాలర్షిప్లు అప్లై చేసుకోకుండా ఉన్నారో, ఇంకా కూడా ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, తర్వాత మిగతా బీఎడ్, బీపెడ్ మొదలగు కోర్సులు ఎవరైతే చదువుతున్నారో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో స్కాలర్షిప్ కోసము, సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మరొక అవకాశంగా మనకు గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఫ్రెష్ మరియు రినివల్. ఎవరైతే ఫ్రెష్గా జాయిన్ అయ్యారో, ఎవరైతే రినివల్ అంటే ఆల్రెడీ చదువుతున్నారో, సో అలాంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోకుండా ఉండుంటే, సో అలాంటి స్టూడెంట్స్ ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం మనము అప్లై చేసుకోవడానికి మరొక అవకాశం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే స్కాలర్షిప్ కోసము అప్లై చేసుకుని ఉన్నారో ఆల్రెడీ, సో బట్ ఇంకా కూడా ఎవరికైతే రావట్లేదో స్కాలర్షిప్, ఎలా మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ ఆగిపోయింది స్కాలర్షిప్ రాకపోవడానికి కారణాలు ఏంటిది అనేటువంటిది కూడా ఈ యొక్క వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ అంటే మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నా యొక్క వెబ్సైట్లో, నా యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదో వ్యూస్ కోసం అనో ఇంకేదో అని చెప్పేసి పనికిరాని చెత్త నేను నా యొక్క ఛానల్లో పోస్ట్ చేయను. 100% జెన్యూన్ ఉంది అనుకుంటూనే నేను స్టడీ చేసిన తర్వాతనే మీ అందరి ముందుకు ఈ యొక్క వీడియో అనేటువంటిది, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తేవడం జరుగుతుంది. సో నోటిఫికేషన్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, 1/2/2024 అంటే ఫిబ్రవరి 1 రోజు ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పిన విషయం ఏంటంటే 2023-24 సంబంధించినటువంటి ఎవరైతే చదువుతున్నారో స్టూడెంట్స్, ఏ కోర్స్ అయినా సరే, అంటే స్కాలర్షిప్కు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, సో అట్లాంటి స్టూడెంట్స్కు ఇది వరకు మనకు 31 జనవరి 2024 వరకు లాస్ట్ డేట్ ఉండేది స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కోసము. సో ఈసారి కొత్తగా మరొక అవకాశంగా మనకు ఒక గుడ్ న్యూస్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అంటే అప్పుడు ఆ టైంలోపు ఎవరైతే అప్లై చేసుకోలేదో రకరకాల కారణాల వల్ల, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోవడం వలన, లేదా మర్చిపోయో, లేదా రకరకాల కారణాల వల్ల ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉండిపోయారో, అంటే కొద్దిమంది అడ్మిషన్ లేట్గా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల కోర్సెస్లో. సో అలాంటి స్టూడెంట్స్కి ఇదొక అవకాశంగా చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు మనకు డేట్ ఎక్స్టెండ్ అయింది, మరలా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండదు. సో మరి ఈసారి మనకు డేట్ ఎక్స్టెండ్ ఎప్పటి వరకు అయిందంటే 31/1/2024 నుంచి 31/3/2024 అంటే మార్చ్ 31 వరకు, 2024 మార్చ్ 31 వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ కావడం జరిగింది. ఎవరైతే ఫ్రెష్ స్కాలర్షిప్స్ మరియు రినివల్ స్కాలర్షిప్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వాడుకొని మీకు స్కాలర్షిప్ను మీరు అప్లై చేసుకోండి. మరలా డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అనే ఆలోచనతో ఉండకండి, ఇది ఇక చివరి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కూడా క్లోజ్ అవుతుంది 23-24 కాబట్టి మరలా ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇంకా డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర అయితే ఏవైతే లేవో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, సో మీరు ఆ టైంలోపు చాలా తొందరగా ఎప్పటికైనా సరే అప్లై చేసుకొని, వీలైన తొందరలో స్కాలర్షిప్ను అప్లై చేసుకొని మీరు మీ యొక్క స్కాలర్షిప్ను పొందడానికి ప్రయత్నం చేయండి. సో నేను చెప్పే విషయాలన్నీ కనుక మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు ఇంకోటి చెప్పాలి, చాలా యూస్ఫుల్ అయినటువంటి విషయం. సో మీ అందరూ కూడా మొబైల్ రీఛార్జెస్ చేస్తుంటారు. సో దానికి సంబంధించిన విషయం ఏంటంటే ఇక్కడ బీసీపీ ఇండియా అని చెప్పేసి ఒక వెబ్సైట్ లేదా అప్లికేషన్ ఉంది. సో బీసీపీ ఇండియా వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి కనుక చూస్తే, లేదా అప్లికేషన్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్
టెలిగ్రామ్ గ్రూప్ లింకులు కూడా పోస్ట్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళేసి అయినా మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇక బెస్ట్ క్రెడిట్ పే ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ప్రతి స్టూడెంట్కి కూడా, అంటే స్టూడెంట్ అని కాదు, ఎవరైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారో, తన మొబైల్ అయినా సరే మన ఇంట్లో వాళ్ళ మొబైల్ అయినా సరే, ప్రతి మొబైల్ రీఛార్జ్ పైన మనకు 5% క్యాష్ బ్యాక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిటిహెచ్ పైన మరియు అంటే టీవీ రీఛార్జ్ చేస్తారు కదా, దానిపైన 5%, తర్వాత మొబైల్ రీఛార్జ్ పైన 5%, అదే రకంగా ఎల్ఐసి పేమెంట్స్ లాంటివి చేసుకుంటే 1%, ఆ రకంగా ప్రతి పేమెంట్ పైన క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ నుంచే మీరు జాయిన్ కండి, ఇన్స్టాల్ చేసుకోండి యాప్ను. ఒకవేళ నేను ఇచ్చిన లింక్ నుండి చేసుకోకుండా కనుక చేసుకుంటే కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. బట్ మీకు ఇక్కడ 5% రావాల్సిన క్యాష్ బ్యాక్ 2.5% మాత్రమే వస్తుంది. సో కాబట్టి మీరు హాఫ్ ఆఫ్ ది పేమెంట్ మిస్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచే మీరు ఫాలో కండి, ఓకేనా? సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మిస్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇక మనం కాన్సెప్ట్లోకి కనుక వెళ్తే ఇక్కడ మనం స్కాలర్షిప్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ రకంగా మీరు 31/1/2024 లోపు అప్లై చేసుకోండి. ఇంకో విషయం ఏం చెప్పానంటే, నేను ఎవరైతే స్కాలర్షిప్ ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో బట్ ఇంతవరకు కూడా ఇంకా స్కాలర్షిప్ రాలేదు, అసలు ఎక్కడ ఆగిపోయింది, ఏంటి ప్రాబ్లం అనేటువంటిది నేను డీటెయిల్డ్ వీడియో మరొకటి చేస్తాను. ఆల్రెడీ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మరొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, ఓన్లీ దానిపైనకి సంబంధించి, అంటే ఎట్లా చూసుకోవాలి మన స్కాలర్షిప్, ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటువంటి ఒక డీటెయిల్డ్ వీడియో మరలా మీ ముందుకు తెస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను చెప్పే విషయాలు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోను మ్యాక్సిమం ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు కావచ్చు, ప్రతి ఫ్రెండ్కి మీరు షేర్ చేయండి. సో వీలైతే ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి కూడా మీకు చాలా ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి. స్కాలర్షిప్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు నాకు డిఎం చేయండి. సో మ్యాక్సిమం నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే వర్స్, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేశారా? థ్యాంక్ యూ వెరీ మచ్.